నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము కుడివైపు 403వ పేజీ మొదటి వచనం చదువుకుందాము. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లాటు మిగులుకు అప్పగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతిగోడ పడిపోవుననెను. 4వ వచనం. మా దేవా, ఆలకించుము. మేము తిరస్కారము నొందిన వారము. వారి నింద వారి తలల మీదికి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు అప్పగించుము. వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించి ఉండిరి గనుక వారి దోషమును పరిహరింపకుము. నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము. ఆయనను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి. అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. 7వ వచనము. సన్బల్లాటును, టోబియాయును, అరబీయులను, అమ్మోనీయులను, అష్దోలీయును యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీయు కప్పబడినని వినినప్పుడు మిగులు కోపబడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలెనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింపగళ్ళు కావలి ఉంచితిమి. 10వ వచనము. అప్పుడు యూదావారు బరువులు మోయువారి బలము తగ్గిపోయెను. ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలుసుకొనకుండను చూడకుండను మనము వారి మధ్యకు చొరపడి వారిని చంపి పని ఆటంకపరచుదమనిరి. 12వ వచనము. మా శత్రువుల యొద్ద నివాసులయ్యున్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావలెనని మాటిమాటికి మాతో చెప్పగా అందునిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములోను పైనున్న స్థలములలోనూ జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి విండ్లతోనూ నిలిపితిని. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దానిని వ్యర్థం చేసిననియు మా శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. అయితే అప్పటి నుండి నా పనివారిలో సగము మంది పనిచేయుచు వచ్చిరి, సగము మంది ఈటెలను బల్లెములను విండ్లును కవచములను ధరించిన వారై వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటివారి వెనుక నిలిచిరి. గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడమగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఆ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితిమి. సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు ఈటెలు పట్టుకొనిరి.
12వ వచనము. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పని చేయుదురని చెప్పితిని. ఇలాగున నేను గాని, నా బంధువులు గాని, నా పనివారు గాని, నా వెంబడి ఉన్న పారావారు గాని ఊదుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను పారావారును గాని ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. 5వ అధ్యాయము 1వ వచనము. తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఏదనగా కొందరు మేమును మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకుందమనిరి. మరికొందరు క్షామమున్నందున మా భూములను, ద్రాక్ష తోటలను, మా ఇండ్లను కుదువ పెట్టితిమి గనుక మీ యొద్ద ధాన్యము తీసుకుందమనిరి. మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకే మా భూముల మీదను, మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి. మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులుటకై అప్పగింపవలసి వచ్చును. ఇప్పటికిని మా కుమార్తెలలో కొందరు దాసత్వములో ఉన్నారు. మా భూములను, మా ద్రాక్ష తోటలను అన్యుల వశమున ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా 6వ వచనము. వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని. అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను, అధికారులను గద్దించి, మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి, అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరకుండిరి. మరియు నేను, మీరు చేయనది మంచిది కాదు. మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి. ఆ అప్పు పుచ్చుకొనకుందము. ఈ దినములోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, వారి ఇండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను, ధాన్యములోను, ద్రాక్షారసములోను, నూనెలోను 100వ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటిని. 12వ వచనము. అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమీ కోరమనిరి. అంతటా నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించితిని. 13వ వచనము. మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతి వానిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు ఉండునట్లు దులిపివేయును. ఇటువలే వాడు దులిపివేయబడి ఏమీ లేనివాడుగా వేయబడును గాని అని చెప్పగా సమాజకులందరూ అలాగు కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరూ ఈ మాట చెప్పుననే జరిగించిరి. మరియు నేను యూదాదేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని అనగా అర్తహషస్త రాజు ఏలుబడియందు 25వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి కావలసిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును, ద్రాక్షారసమును, 40 తులముల వెండిని తీసుకొనుచు వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేనాలాగున చేయలేదు. ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయుచూ వచ్చిరి. భూమి సంపాదించుకొనిన వారము
కాము. నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్ని జనుల్లో నుండి వచ్చిన వారు కాక యూదులను అధికారులను 150 మంది కూర్చుని ఉండిరి. 18వ వచనము. నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడెను. ఇవియుగాక కోళ్లను 10 రోజులకు ఒకమారు నానా విధమైన ద్రాక్షారసములను సిద్ధము చేసితిని. ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.